హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కారం బొరుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో తగినంత కారం వేసుకోవాలి. అలాగే సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి రెబ్బలను మనము తొక్క తీసుకోకుండా అలాగే డైరెక్ట్గా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చాలా టేస్టీగా కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ మూడిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో బుడ్డలు వేయించుకోవాలి. మనము బుడ్డలు వేయించుకుంటే ఇలా సపరేట్గా వేయించుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. బుడ్డలు అనేటివి దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కారం బొరుగులు అంటాము మేమైతే. అదే అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మసాలా బొరుగులు అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట. ఆనియన్స్ మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి కారం బొరుగులు అనేవి అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మనం కారం బొరుగులు తినేటప్పుడు ఆనియన్స్ నోటికి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. మనకి తొందరగా వేగడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకొక బౌల్ పెట్టుకోవాలన్నమాట. అందులో మనము సొంగలు లేదా బొంగులు, మేమైతే సొంగలు అంటాము, అత్తమ్మ వాళ్ళు వచ్చేసి బొంగులు అంటారనమాట. సో వాటిని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా. సో నేను పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో సొంగలను వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో టైం పడుతుంది కదా, అందుకే నేను పక్కన ఇంకొక బాండీ పెట్టుకొని అందులో బొంగులను వేయించుకున్నాను. చూస్తున్నారు కదా, మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయన్నమాట. ఇలా ఉంటే చాలా పర్ఫెక్ట్ కలర్ అనమాట. ఆనియన్స్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ కలర్లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అలాగే పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అవి రెండిటి కూడా చిటపటలాడి మనకి ఆనియన్స్లో మగ్గిపోవాలన్నమాట. అన్నీ కలిసి మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఈ కారం అనేది వెల్లుల్లి కారం నూనెలో బాగా మగ్గాలన్నమాట. సిమ్ములోనే పెట్టి మగ్గించుకోవాలి, లేదా మాడిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి మగ్గుతూ ఉన్నప్పుడే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి మనము కలర్ కోసం. మనకి కారం బొరుగులు లేదా మసాలా బొరుగులు అనే లోపల ఎల్లో కలర్గా ఉంటాయి కదా, సో అందుకు పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన బుడ్డలు ఉన్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఒక్క 1 మినిట్ అన్నీ కలుపుకొని పెట్టుకుంటే మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బొంగులు ఉన్నాయి కదా, దానిలను మనము ఇలా నైఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి తినేటప్పుడు అవి పెద్దగా ఉంటే మనకి నోటికి అనేది సరిగా ఉండదు కదా. ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నిటితో పాటు అవి కూడా మిక్స్ అవుతాయి. యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి తగినంత బొరుగులను యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటే మనకి కారం బొరుగులు అనేవి రెడీ అయిపోతాయి. ఇందులో మనము ఆనియన్, టమాటో అలాగే ఒక నిమ్మరసం వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అచ్చం మనము బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అలానే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదన్నమాట. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకుపోయే వాళ్ళు అవుతారు. మీరు చూడడం వల్ల ఇంకొకరికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.